వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ బాధ్యత ఏమి లేదా ఇందులో? అసలు అన్ని పక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, మీ మిత్రుడైన పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీకేం బాధ్యత లేదా దీనిలో? మాకు బాధ్యత లేదు ఉంది అనేది ఒక విషయం పక్కన పెడితేయండి, ఇవాళ ఏ వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇవాళ ప్రతి వ్యక్తి కూడా లిప్ సింపతి రైతుకి ఇస్తూ ఉన్నాడు. కేవలం లిప్ సింపతి. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అన్న మాట ఏంటి? 5% నుంచి 10% వరకే సమీకరణ అయిన విలేజెస్ను వదిలేయండి, 95% సమీకరణ అయిన విలేజెస్లో ఆయన ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు 95% అయ్యి ఒక 80 సెంట్లు 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు అడ్డం వస్తే డెవలప్మెంట్కి హిండ్రన్స్, దాని వరకు ఆయన మాట్లాడలే. ఎక్కడి వరకు అయితే రైతాంగం 5% యాక్సెప్టెన్స్ ఇచ్చి, ఉదాహరణకి ఉండవల్లి గ్రామం కానివ్వండి, పెనుమాక గ్రామం కానివ్వండి, బేతపూడి గ్రామం కానివ్వండి, దాంట్లో తక్కువ ఇచ్చారు సమీకరణకి. అటువంటి గ్రామాలను వదిలేయమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయన యొక్క నిబద్ధతకు కానీ, ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్న ఆయన అవగాహన కానీ నేను కించపరచట్లా. ఆయన చెప్పింది ఇది. కానీ 80 సెంట్లు ఆగిన వ్యవహారాన్ని మొత్తం అన్ని ఎకరాలు అయిపోయిన తర్వాత 80 సెంట్ల కోసం మొత్తం ప్రాజెక్ట్ నాపేయమంటారా? రెండవది, ఇవాళ అందరూ కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారు. గత 60 సంవత్సరాలుగా ఎన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు, ఏ విధమైన కాంపన్సేషన్ ఇచ్చారు? ఎక్కడ లేదే. ఇది సమీకరణ జరిగిన దగ్గర ఎక్కడ రైతుకి తన భూమి మీద ఎంతో కొంత 1100 స్క్వేర్ యార్డ్స్ కానివ్వండి, 1000 స్క్వేర్ యార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్డ్ ఏరియాలో అధికారం అయితే ఉన్నమాట వాస్తవా కాదా? రెండవది, భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా రైతు గురించి మాట్లాడేవాడే. ప్రతి గవర్నమెంట్ కూడా, ఒక నిమిషం అండి, ఆత్మహత్యలు గతంలో జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఆపలేకపోయారు? కేవలం 18% జీడిపి ఉన్న దాని మీద భారతదేశంలో 55-60% మంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. దాన్ని మార్చవలసిన అవసరం ఉందని ఎకనామిక్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. కేవలం 18% జీడిపి అండి అగ్రికల్చర్ షేర్ ఇన్ ది జీడిపి ఈజ్ 18%. మరి కాదు, ఇదే డిమాండ్ తెలుగు కాదండి సత్యనారాయణ గారు. 1 మినిట్ సార్, ఇదే మీ తాలూకా డిమాండ్. ఇప్పుడు జీడిపి పడిపోయిందని అంటే మీ డిమాండ్ ఇప్పుడు ఇంత బలవంతంగా భూములు ఆక్కునే పరిస్థితి ఉన్నప్పుడు తెలుగుదేశంని డిమాండ్ చేసే బాధ్యతని మీ భాగస్వామ్యంగా ఉన్నప్పుడు మీరు డిమాండ్ చేయాలి కదా. మీ వాళ్ళు వెనకాల వత్తాసు పడకూడదు కదా. 10% సమీకరణ అయిన దగ్గర ఆ విలేజెస్ వదిలేయమంటున్నాం కాదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీ స్టాండ్ స్ట్రాంగ్ గా వినిపించాలి కదా. వాళ్ళు చేస్తున్నటువంటి రాంగ్ ని మీరు ఇది చాలా స్ట్రాంగ్ గా ఇది తప్పు అని మీరు చెప్పవలసిన బాధ్యత మీపై ఉంది కదా. మేము ప్రభుత్వంలో ఉన్నామండి. మీ మాటలు మేము చెప్పాల్సిన పనిలా. మేము ఏం చెప్పాలో మాకు తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఈ రాష్ట్రానికి ఏం తేవాలో తెలుసు, ఎలా తేవాలో కూడా తెలుసు. అయితే మీరు చెప్పడం వల్ల ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చేశారో ఎవరైనా ఉన్నారా? పోనీ కూర్చున్నారా రోజున? సత్యనారాయణ గారు ఒక్క పాయింట్ నాది వినండి. సత్యనారాయణ గారు నా ఒక్క పాయింట్ వినండి. మీరు చెప్తున్నది 100% వాస్తవం. మీరు ఏం తీసుకురావాలో, ఎట్లా తీసుకురావాలో, ఎంత తీసుకురావాలో మీకు బాగా తెలుసు. అది ఎవ్వరు కాదనడం లేదు. మీరు మాట్లాడుతున్న ఈ భూ సమీకరణ, భూసేకరణ 2 విషయాలకు వచ్చినప్పుడు, భూ సమీకరణ ద్వారా స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తామన్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఎవరెవరైతే ఏ గ్రామాల రైతులైతే మేము భూమి ఇవ్వము, 3 పంటలు పండుతున్నాయి మాకు అంటున్నారో, వాళ్ళను భూసేకరణ చట్టం ప్రయోగించి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవద్దు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇతర రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, న్యాయస్థానాలు చెప్తున్నాయి. మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తారు? నేను క్లారిఫికేషన్ ఎట్లా ఇస్తున్నానంటే, ఏదైతే భూ సమీకరణ 90 నుంచి 95% అయిన ప్రాంతాల్లో మిగతా ప్రాంతాన్ని కూడా ఇచ్చేటట్టుగా చేయండి. 5 నుంచి 10% అయింది, లేకపోతే 15% అయింది, ఆ రైతులకు ఆ భూముల్ని, ఆ విలేజెస్ ఎగ్జామ్ చేయండి అంటున్నారు. సత్యనారాయణ గారు చెప్పే మాట తెలుగుదేశం వాళ్ళు చెప్పట్లేదు కదా. సత్యనారాయణ గారు మీరు చెప్పినది బాగున్నది, వాస్తవం. మీరు చెప్పింది ఏంటంటే మేము ఇప్పుడు సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, మేము మాట్లాడే ప్లాట్ఫామ్ మీద మేము మాట్లాడుతా ఉన్నాం సార్. సత్యనారాయణ గారు చెప్పే మాట సత్యనారాయణ గారు, మీరు ఒక్క సెకండ్ ప్లాట్ఫామ్ మీ ఇండోర్స్ లో మీరు మాట్లాడుకుంటే కుదరదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీగా మీ మీద ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు సత్యనారాయణ గారు భూసేకరణకు వచ్చిన నోటిఫికేషన్స్ చూడండి. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. పాయింట్ ఏంటంటే
నిన్ననే మోడీ గారు దుబాయ్ పర్యటనకి వెళ్ళొచ్చారు, యూఏఈ వెళ్ళొచ్చారు. మస్టర్ అని చెప్పి ఒక 8-10 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉండే ఒక నగరంలో ఆయన పర్యటన చేశారు. ఇవాళ మీరు చెప్పారు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మిమ్మల్ని నేను ఇంటరప్ట్ చేస్తున్నాను, సారీ. ఉండవల్లి నుంచి బాలాజీ అనే రైతు ఫోన్ లైన్ రాయన్ని అడుగుదాం. అసలు బాలాజీ గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్ యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అనుగుణంగా 166 జీవో ఒకటి ఇచ్చింది. ఆ 166 జీవోకు అనుగుణంగా ఇవాళ ఒక 5 గ్రామాలకు సంబంధించి 11.24 ఎకరాలకు నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే మేమేమంటామంటే 166 జీవోను మేము ఆల్రెడీ హైకోర్టు ఆఫ్ ఏపీలో ఛాలెంజ్ చేస్తున్నాము. అది కేసు స్టేటస్ పెండింగ్ లో ఉన్నది. దాని మీద ఇంకా కోర్టు ఏ నిర్ణయం తీసుకోకుండా 166 జీవోలో ఇచ్చిన ఎగ్జామ్షన్స్ బేస్ చేసుకుని ఇవాళ మీరు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే మేము హైకోర్టు ఆఫ్ ఏపీని ఆశ్రయించి ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి అవకాశాలని మేము రద్దు చేసి మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయమని మేము కోర్టును ఆశ్రయించబోతున్నాం. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు మా దగ్గర నుంచి తీసుకోబోయే భూముల్ని వేరే ఏ ఇతర సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ లీజుకి కానీ మార్టిగేజ్కి కానీ సేల్ కానీ చేయకూడదు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మే 28వ తారీఖున 109, 110 జీవోస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు 2 జీవోలు ఇచ్చున్నారు. 99 సంవత్సరాల పాటు ఈ భూముల్ని సింగపూర్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేయబోతున్నట్లుగా ఇది ప్రతిపక్షాలు చెప్పే మాట కాదండి. రాష్ట్ర ప్రభుత్వం జీవో రూపంలో ప్రభుత్వం ప్రజలకు తెలియజేసింది. 99 సంవత్సరాలకు ఎట్లా ఇస్తారు లీజ్ కి? 2013 యాక్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకోబోయే ప్రతి ఎకరాన్ని బాలాజీ గారు ఒక చిన్న ప్రశ్న. సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వారు ఏమంటున్నారంటే 95% భూమి సమీకరణ జరిగిన చోట ఒక 5% భూమి ఇవ్వకపోతే అది అడ్డంకి అవుతుంది కదా, దానికోసం భూసేకరణ చేయాల్సి వస్తున్నది అంటున్నారు. నిజమేనా? ల్యాండ్ పూలింగ్ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం అండి. ల్యాండ్ పూలింగ్ మా గ్రామాలు సీట్ క్యాపిటల్ లేవు. ఉండవల్లి, పెనుమాక, నెటమర్రు, బేతపూడి, నవలూరు గ్రామాలు సీట్ క్యాపిటల్ లేవు. మా గ్రామాల్లో సంబంధించి కేవలం 20% లోపు మాత్రమే, ఏ గ్రామానికి ఆ గ్రామం 20% లోపు మాత్రమే రైతులు ల్యాండ్ పూలింగ్ అంగీకార పత్రాలు ఇచ్చారు. వాళ్ళు కూడా స్థానికేతర రైతులు, వ్యాపారస్తులు, ఎన్ఆర్ఐ మాత్రమే ఇచ్చారు. బాలాజీ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. సత్యనారాయణ గారు చెప్తున్నారు. సత్యనారాయణ గారు, బాలాజీ గారు చెప్తున్నారు ప్రకారం న్యాయపరమైన చిక్కులు చాలా ఉండబోతున్నాయి. తప్పకుండా వస్తాయండి. ఇప్పుడు ఏదైతే ఇవాళ డెవలప్మెంట్ కావాలనుకున్నా, లేకపోతే భూమి అనేది ఒక, నేను ఇందాక చెప్పాను, ఇన్ఎలాస్టిక్, ఎక్స్పాండబుల్ కాదు. దాని మీద ఉన్న లిటిగేషన్ వల్లే ఎన్నో ప్రాజెక్టులు ఆగినాయి, కొన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళలేదు. ఏదైతే ఇవాళ మనం చూస్తూ ఉన్నామో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే పోలవరం రైట్ కెనాల్ మీద ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ గురించే చాలా కాలం ఆగిన మాట మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని కూడా మేము అధిగమించి వాళ్ళంతా పోలవరం అనేది తీసుకురావడం కోసమే. ప్రతిదానికి భూమి అవసరమే, రోడ్ వేయాలన్నా భూమి అవసరమే, బిల్డింగ్ కట్టాలన్నా ఇది అవసరమే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా భూమి కావాల్సిందే. కానీ ప్రతి రైతు ఇబ్బంది పడకుండా ఏ విధంగా అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనలను ప్రభుత్వాలు ఉండాలి. సత్యనారాయణ గారు, ఈ విషయంలోనే కోర్టులు అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏమిటంటే, భూమి తక్కువ, భూమిని ఎక్స్పాండ్ చేయలేం, కానీ పంటలు పండే భూమిని అంతకంటే ఎక్స్పాండ్ చేయలేం. మీకు తెలుసు, 3 పంటలు పండే భూమి. అమర్ గారు ఒక 2 విషయాలు సార్. అమర్ గారు ప్లీజ్ చెప్పండి. బాలాజీ గారు చెప్పండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మా గ్రామానికి చెందిన ఒక రైతు ఈ ప్రాంతం భూకంపం జోన్ సెక్టార్ 3 లో ఉంది, 3 పంటలు పండే భూములు నాశనం చేస్తున్నారని ఒక పిటిషన్ వేస్తున్నారండి. ఓకే. దానికి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్ఐటీ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ ప్రాంతం కేవలం 2000 ఎకరాలు మాత్రమే పంటలు పండుతాయి, మిగతాది మొత్తం అసలు ఆ బీడు భూములు అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిందండి. వాళ్ళు రిప్లై ఇచ్చారు. అంటే 8000 ఎకరాల ఎరువు ప్రాంతాన్ని మీరు మెట్ట భూముల కింద, మెట్ట భూములు కూడా కనీసం కాకుండా అసలు ఇదంతా బీడు భూమి అని చెప్పి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పడం అనేది సిగ్గు చేయకండి. ఒక్క నిమిషం బాలాజీ గారు మీరు లైన్ లోనే ఉండండి. శ్రీనివాసరావు గారు, మొట్టమొదటి నుంచి కూడా ఉండవల్లి, పెనుమాక తప్పుడు అఫిడవిట్లు ఇచ్చినారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వారు చెప్పిందే కనుక వాస్తవం అయితే, ఇప్పుడున్న భూసేకరణ చట్టం ప్రకారం తీసుకున్నా కూడా సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ గతంలో యూపీ ఇచ్చినది, కానీ వీళ్ళు చెప్తున్న దానిలో కూడా ఒక గ్రామం యూనిట్గా 70% అక్కడ స్థానిక గ్రామ సభ లాంటివి జరిపి పబ్లిక్ హీరింగ్ చేసి, గతంలో 80% మంది ఉండాలి ఒప్పుకుంటేనే వాళ్ళు ఉంది. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ పెట్టాలనుకుంటున్న దానిలో కూడా 70% అని చెప్పి, వీళ్ళు ఏదైతే సవరణ చట్టానికి సవరణ తీసుకురావాలి దానిలో కూడా 70% మంది ఓకే అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం తలపెట్టిన భూసేకరణ చట్టం ఆర్డినెన్స్ లే వెనక్కుపోతున్నాయి, అదేం అయ్యేట్టు లేదు. నేను అనేది ఇందాక సత్యనారాయణ గారు చెప్తున్న దానిలో
ఇవాళ ప్రపంచంలో ఎక్కడా అమర్ గారు ఒక చిన్న విషయం సార్. అమర్ గారు చెప్పండి. వీళ్ళు నేషనల్ ఇంటర్వ్యూకి ఇచ్చిన అఫిడవిట్ మా దగ్గర ఉందండి. వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారంటే మేము సేకరించాం ఆ సమాచారాన్ని. 2000 ఎకరాలు మాత్రమే పంట భూములు, మిగతాదంతా బీడు భూములు అని చెప్పి ఇవ్వడం అనేది అత్యంత దారుణం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది సార్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే శ్రీనివాసరావు గారిని మనం మాట్లాడదాం. మేము 9.2 అబ్జెక్షన్స్ మీద మేము 9.2 అబ్జెక్షన్స్ రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ గారు. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం సార్, ఒక చిన్న విషయం. అయితే మాకేంటంటే ప్రభుత్వం మా పంట భూములు పండించుకోండి, ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు కల్పించొద్దని చెప్పి మా హైకోర్టు ఆఫ్ ఏపీ మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఇచ్చింది. దాని విరుద్ధంగా దాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు మా 29 గ్రామాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్స్ ని డిస్కనెక్ట్ చేసి పోల్స్ మొత్తాన్ని తీసేయమని చెప్పి 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారండి. ఇది అత్యంత దారుణం. మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సోమవారం కానీ మంగళవారం కానీ హైకోర్టు ఆఫ్ ఏపీని ఆశ్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో గుర్తు చేయడానికి మేము సమాయత్తం. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడేందుకు. చెప్పండి. మనకు ఆయన బాలాజీ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది నేను ఎప్పుడైతే అక్కడ రాజధాని ఈ గ్రామాలన్నీ కలిపి అన్నారో ఆ రోజు నుంచి అక్కడ ఆందోళన మొదలైంది. చాలా గట్టిగా కోర్టుల్లో పోరాటాలు చేస్తున్నారు, అనేక ఉద్యమాలు చేశారు. 3 పంటలు పండే భూములు, హైవే పక్కన ఉన్న భూములు, ధర ఎక్కువ. ఇప్పుడు జరగాల్సిన మార్పు ఏంటంటే వీళ్ళు అది విస్మరిస్తున్నది కేవలం అసలు రైతులకి నష్టపరిహారం ఇవ్వటం కాదు. ఇవాళ కౌలు రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. వీళ్ళ గురించి లోతైనటువంటి చర్చ కానీ ఏం చేయాలన్న పరిష్కారం కానీ జరగల. ఓకే, 2 మంత్రులు మొత్తం అధికార యంత్రాంగం అంతా గత కొన్ని నెలల నుంచి రకరకాల రూపాల్లో రేయింబవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే పని రకరకాల రూపాల్లో జరిగింది వాస్తవం. దాని మీద కూడా వ్యతిరేకత వస్తూ ఉన్నారు. ఇచ్చిన భూముల్లో కూడా చాలామంది ఇప్పుడు దానికి కౌలు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. ఆ కౌలు చాలామంది తీసుకోలేము. 50% రైతులు మాకొద్దు, మేము ఇవ్వడానికి అంగీకారంగా లేవు, మా భూమి మాకు కావాలి, మీరు ఇచ్చే కౌలు డబ్బులు మాకు అక్కర్లేదని చెప్పారు. కొంత శాతం మంది తీసుకున్న వాళ్ళు కూడా ఏమైంది, బ్యాంకులకు ఇస్తే చెక్ ఇచ్చారనుకోండి, చెక్కు తీసుకుంటే ఏదైతే ప్రభుత్వం రుణమాఫీ అని చెప్తున్నదో ఆ రుణమాఫీ కింద జమ వేసేసుకున్నారు. రుణమాఫీ కాకుండా ముందే బ్యాంకులు జమ వేసేసుకునే పరిస్థితి కనపడుతుంది. అంటే వాస్తవాలు చాలా ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పేదానికి కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. నేనేమన్నానంటే ఇవాళ మోడీ గారు ఒక కొత్త పాలసీతో వస్తూ ఉన్నారని మీరు చెప్తాను. ఇందాక మన వెంకయ్యనాయుడు గారి గురించి కూడా చర్చ వచ్చింది. జరిగిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని ఒక కూటమిగా ప్రజలు భావించి మీకు మద్దతు గెలిపించారు. ఇవాళ మీతో పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని నిర్ద్వందంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. రెండవది, మీరు ఎన్డీఏగా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక సిటీల్లో భూమిని చాలా కళ్యాణ్ గారు క్యాపిటల్ కట్టొద్దు అంటున్నారా? నేను అంటలేదండి, వినండి సార్. భూ సమీకరణ చేయొద్దన్నారా? సత్యనారాయణ గారు సేకరణ బలవంతంగా చేయొద్దని చెప్తా ఉన్నారు. కొద్దిగా మీరు కూడా వినాలి సార్. అంటే మీరు చెప్పినప్పుడు నేను విన్నాను, క్యాపిటల్ కట్టొద్దు, మీరు భూమి తీసుకోవద్దు. సత్యనారాయణ గారు ఆయన చెప్పింది క్లియర్ గా ఇందా కూడా చెప్పాను. అంటే మీరు కూడా కొంచెం వినాలి సార్. ఏదైతే సత్యనారాయణ గారు అంటే చెప్పేది వినండి, మీ ఇష్టం. సత్యనారాయణ గారు వినండి. మీరు చెప్తున్నంతసేపు నేను విన్నాను. మేము రాజధాని వద్దని ఎవరు లేదు. 2 ప్రశ్నలు వేసి మీరు కూడా వేయాల్సిన ప్రశ్నే. చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీని కూడా ఎప్పుడు పిలవలా. భారతీయ జనతా పార్టీని కూడా అఖిలపక్షంగా ఎప్పుడు పిలవలా. స్థానికంగా మీరు ఒక పార్టీ, ఇప్పుడు మంత్రులు ఇద్దరు, మీ మంత్రులు అటు ఉండొచ్చు, వాళ్ళ మంత్రులు ఇటు ఉండొచ్చు. ఒక రాజకీయ పార్టీగా మీ అభిప్రాయం కూడా ఎప్పుడు తీసుకోవాలా. నేను అడిగేది ఏంటంటే ఇవాళ జరుగుతున్న దాన్ని ఏ అంశం మీద కూడా గత 14, 15, 16 నెలలుగా అనేక సమస్యలు వచ్చినాయి రాష్ట్రంలో. ఏ సమస్య మీద కూడా ఆయన ఎవరి అభిప్రాయం తీసుకోలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను అనేది భూమి సేకరణకి ముందు చెప్పినటువంటి నియమం ఏంటి? అందరినీ ఒకే గట్టిన ఇప్పుడు బట్టతలకి మోకాలకు పుడేస్తా అంటే కుదరదు. అక్కడ హైవేల పక్కన ఉన్న భూములు ఉన్నాయి, 3 పంటలు పండుతున్న భూములు ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం జరిగితే మీరు ఎవరు అసలు భూ సేకరణకి వెళ్ళక్కర్లా. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిస్తారు. ఎగ్జాక్ట్లీ. మనం ఒక్క నిమిషం, మనం మళ్ళీ విష్ణు గారితో కూడా మాట్లాడాలి. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలను ఇన్వాల్వ్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఒంటెత్తుపోకడిపోయారు, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజధాని నిర్మాణం విషయంలో వేలాది ఎకరాల భూముల్ని సేకరిస్తున్నా ఏ రాజకీయ పక్షాన్ని, వారి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఈ చర్యలు చేస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ అయితే ఉన్నది.
చెప్పండి. ఇప్పుడు అది రాజధాని నిర్మాణమా రైతు జీవితాలు నిర్యాణమా అనేది ఆలోచించుకుంటే ఎలా చూడండి, రాజధాని నిర్మాణం అంకితే అక్కడ రైతు జీవితాలని నిర్యాణం చేయించేస్తున్నారు. ఆయన నిర్వాహకం, టీడీపీ తరఫు నిర్వాహకం అలా ఉంది. ఎందుకంటే అసలు ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఒక 5,000 ఎకరాలని మనం ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణం కోసం సంగపూర్ వాళ్ళే మాస్టర్ ప్లాన్లో చెప్పారు 2,300 ఎకరాలు, ఇది వెరీ సఫిషియెంట్ అండి. అలాగేంటంటే అలా ఒక పోనీ ఇంకా దాన్ని డబుల్ వేసుకున్న 5,000 ఏకర్స్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా దాని తర్వాత ఇంకా అవసరం అనుకుంటే తర్వాత మళ్ళీ ఎక్వైర్ చేస్తే చేయొచ్చు, లేదంటే ల్యాండ్ పూలింగ్ చేయొచ్చు. అలా దశల వారీగా చేసినట్లయితే ఎవరికి ఇబ్బంది లేదండి. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం ఏంటంటే అక్కడ రైతులు పొట్టగొట్టి ఆయనకు కావాల్సిన బడా కార్పొరేట్ వాళ్ళు వ్యాపారస్తులు అందరూ కూడా ఏదో ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాని ఇప్పుడు ఎలాగొచ్చిందండి, ఇప్పుడు మరో ప్రాంతీయ అసమానత్వం పెరిగే ప్రమాదం ఉంది. నెంబర్ 1. అలాగే కులతత్వాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది, ఆర్థిక అసమానత్వం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ అసమానత్వాలను తొలగించవలసింది పోయి డెమోక్రసీలో అసమానత్వాలు చేయడం చాలా దారుణం. ఇప్పుడు ఏముందండి, మొన్న మాకు ఎందుకంటే ఉదాహరణ విశాఖపట్నానికి సంబంధించి August 15th అని చెప్పేసి ఏదో చిన్నది ఏంటంటే ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తే అది పెద్ద హడావిడి చేయడం. మాకు అక్కడ డెవలప్మెంట్ రావాల్సిందే, డెవలప్మెంట్ చేయవలసింది లేదు. ఇంకా ఒకే ప్రాంతంలో ఇక్కడ కొదవపెట్టి కృష్ణా జిల్లాను డెవలప్ చేస్తున్నామని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని ఆ సామాజిక వర్గాన్ని పైకి రావాలని అనుకోవడం ఇదంతా దారుణం. విష్ణు గారు చెప్పండి, నిన్న వెంకయ్యనాయుడు గారు మాట అన్నారు, నేను రాష్ట్రానికి వచ్చానంటే ఓ ప్రాజెక్ట్ వచ్చినప్పుడల్లా ఓ ప్రాజెక్ట్ వస్తుంది, ఈ రాష్ట్రాన్ని నేను పూర్తిగా డెవలప్ చేస్తానని చెప్తున్నారు కదా. వెంకయ్యనాయుడు గారి మాటలు ఆయన అసలు పార్లమెంట్లో ఏం మాట్లాడారో, పుస్తకం ఏం వేసుకున్నారో, ఆయన ఈ 10 నెలల్లో రకరకాలుగా విజయవాడ వేదిక చేసుకున్నారో, ఏం మాట్లాడారో చూస్తే అసలు ఏ మాటను పరిగణలో తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంది. ఆయన మరీ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే అసలు అది ఆంధ్రప్రదేశే కాదు కర్ణాటక అని చెప్పి చేతులు ఎత్తేసినట్టు కనపడతా ఉన్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి విభజన బిల్లులో పెట్టినటువంటి అంశాలని 14 నెలలైంది, 15 నెలలైంది అని చెప్పని ఆయన ప్రత్యేక హోదా రాదని విజయవాడ వేదిక మాట్లాడినప్పుడు కొంతమంది దిష్టిబొమ్మలు తగలబెట్టారు. అంటే ఆయన ప్రతిపక్షంలో లేకుండానే ఒకేసారి అధికార పక్షము ఆ అధికారం శాశ్వతం అనుకున్న రీతిలో ఆయన అహంభావంగా మాట్లాడుతూ ఉన్నారు. వెంకయ్యనాయుడు గారి మాటలకి విలువ లేదు. పార్లమెంటులో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాను మాట్లాడిన తర్వాత, అలాగే ప్రణాళికా సంఘం దగ్గరికి పోయి తొందరగా అమలు చేయడం చెప్పిన UPA 2 గవర్నమెంట్ క్యాబినెట్ రెజల్యూషన్ని అమలు చేయడం చెప్పిన తర్వాత, ఆయన ఆ పుస్తకం వేసుకున్న తర్వాత ఈ రోజున రకరకాలుగా మాట్లాడుతున్నారు. అధికారం అనేది శాశ్వతం కాదు అని వెంకయ్యనాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అది కర్ణాటక సంబంధించిన అని చెప్తా ఉన్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం తెలుగు తేజం అని చెప్పి మనందరం చెప్పుకుంటా ఉంటే అది కర్ణాటక అని చెప్పుకుంటారు. కాబట్టి వెంకయ్యనాయుడు గారు నిన్న తాడేపల్లిగూడెంలో ఒక్క నిమిషం సత్యనారాయణ గారు నిన్న తాడేపల్లిగూడెంలో మాట్లాడినటువంటి మాటలు అది పూర్తిగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వము 5 సంవత్సరాల కాలం ఉంది, 5 సంవత్సరాలు మీరు వెయిట్ చేసి చేయనప్పుడు మాత్రమే మీరు ప్రశ్నించాలి. ఇంకోటి చెప్పారు, నేనే దిక్కు నేను లేకపోతే మీకు లేదు లక్ష్యం అని చెప్పాడు. అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు అప్రజాస్వామికము, మళ్ళీ మన రాజధాని గురించి మాట్లాడు. సత్యనారాయణ గారు చెప్పండి, మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం లేదు కదా ఈ నిర్ణయాల్లో, చర్చల్లో? ఎక్కడ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని ఇన్వాల్వ్ చేయడం లేదు. మీ 2 మంత్రులు రాష్ట్ర కేబినెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సమాచారం చెప్తుండొచ్చు, కానీ ఒక రాజకీయ పక్షంగా ఇతర రాజకీయ పక్షాలని, మీ పార్టీని అందరినీ కూర్చోబెట్టయితే మాట్లాడడం లేదు ప్రభుత్వం ఈ రాజధాని విషయంలో. అది ఏదైతే మీరు అంటా ఉన్నారో క్యాబినెట్లో ఉండగా, ఇప్పుడు క్యాబినెట్ వికేరియస్ రెస్పాన్సిబిలిటీ 2 మంత్రులు మాట్లాడినప్పుడు మేము మాట్లాడినట్టే కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఉందో మా యొక్క సూచనలు మేము ఎప్పుడు హెసిటేట్ చేయట్లా. మిత్రపక్షం కాబట్టి మా సూచనల ద్వారానే మేము ఇవ్వవలసిన సజెషన్స్ కానీ చేంజ్ ఆఫ్ డైరెక్షన్స్ కానీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఉదాహరణకు తాడేపల్లిగూడెమే చూసుకుందాము. ఒకప్పుడు దాన్ని ఎక్కడో కృష్ణా జిల్లాకు తరలిద్దాం అనుకున్నారు, ఆపారు కదా మా మంత్రి మాణిక్యాలరావు గారు. ఎలాగాపారు? కేంద్ర సహాయం తీసుకున్నారు, వెంకయ్యనాయుడు గారు సహాయం తీసుకున్నారు. దాని యొక్క తాడేపల్లిగూడెంలోనే పెట్టాలన్న ఇష్యూని ఎట్లా అయితే తీసుకొచ్చారో అలాగే చేసుకుంటూ వస్తున్నాం మేము. ఓకే, ఇవాళ కాంగ్రెస్ వారు వెంకయ్యనాయుడు గారు అది మాట్లాడారు ఇది మాట్లాడారు అని అంటా ఉన్నారు. వారికి అసలు ఏముందండి, ఆ రోజు పార్లమెంట్లో నోరెత్తలేదే వీళ్ళు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన వాళ్ళు కూడా నోరెత్తలేదు ఆ రోజు. సత్యనారాయణ గారు. ఎందుకు ఎత్తలేదు ఆ రోజున? ఓకే కాదు, ఎవరో అంటే యూపీఏ ప్రభుత్వంలో చట్టాలు తయారు చేయలేదండి. యూపీఏ ప్రభుత్వంలో చట్టాలు తయారు చేయలేదు. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. పార్లమెంట్ లో నోరు ఎత్తినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చేతులు ఎత్తేశారు. విష్ణు వెయిట్. సత్యనారాయణ గారు మీరు చెప్పింది వాస్తవం. ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా చేతులు ఎత్తేయలేదండి, మేము చేతులు ఎత్తేయలే, చేతులతోనే చేస్తా ఉన్నాం. సత్యనారాయణ గారు ప్లీజ్ వెయిట్. సత్యనారాయణ గారు ప్లీజ్ వెయిట్. సత్యనారాయణ గారు వెంకయ్యనాయుడు గారిని ఆ రోజు అందరూ అప్రిషియేట్ చేసిన మాట వాస్తవం. కనీసం ఆయన గట్టిగా నిలబడి మాట్లాడాడు. 5 ఏళ్ళు, కనీసం 5 ఏళ్ళు కాదు, వాళ్ళు 10 ఏళ్ళు అన్నారు. వీళ్ళు వస్తే వీళ్ళు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారు కదా అని అందరూ ఆశ పెట్టుకున్నారు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాట, విష్ణు గారు చెప్పిన మాట వాస్తవం కదా. ఓకే, నేను అసమర్థుడు అనుకోండి, నేనేం చేయలేకపోతున్నా అని చెప్పారు. ఒకటి. రెండోది, నిన్న మాట్లాడిన దానిలో ఇప్పుడు ఇది ఒక రాష్ట్రం అండి, 13 జిల్లాలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి పెట్టింది ప్రతీక. నేను లేకపోతే దిక్కు లేదన్న మాట వెంకయ్యనాయుడు గారి నోటి నుంచి నిన్న వచ్చింది. అలాగే మొన్న మోడీ గారిది మనం చూసాం. బీహార్లో వేలం పాటలాగా, అంటే ఒక రకమైన అహంభావం పెరుగుతూ ఉందన్నది అది మీరు ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఏదో విమర్శించడం కాదు, మరొకటి కాదు. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన ప్యాకేజీ గురించి కానీ, లేదు రాష్ట్రానికి చేయాల్సిన బాధ్యత నాకుంది, మరింత చేయించుకోండి నాతో చెప్పడం వేరు, నేను లేకపోతే మీకు దిక్కు లేదన్న మాట వెర్షన్ వేరు. కాబట్టి ఈ ధోరణి మంచిది కాదన్నది అర్థం చేసుకోవాలని కోరుతాను. వెంకయ్య నాయుడు గారు మినీ మోదీ అవుతున్నారు అని ఒక విమర్శ. డెఫినెట్ గా ఏమంటారు సత్యనారాయణ గారు? అదేం లేదండి, అక్కడ ఉన్న కాంటెక్స్ట్ బట్టి కాంగ్రెస్ వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. రెండవది రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాట కాదు. ఆయన్ని టార్గెట్ చేద్దామని పుష్కరాలు జరుగుతున్నప్పుడు ఆయన స్వయంగా అలిగి నా ప్రమేయం లేదు, నా జిల్లా ఈ జిల్లాలో చేయలేదు. సత్యనారాయణ గారు రాజమండ్రి శాసనసభ్యులు, వారిని ఎంత ఇన్వాల్వ్ చేశారు అడగండి. మీకు తెలుసు. మిమ్మల్ని నేనేమంటానంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ అండి. వాళ్ళు తెలుగుదేశం మీరు పొత్తులో ఉండొచ్చు, రేపు పొద్దున ఉండకపోవచ్చు, అది ఉంటే మంచిది, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీకేం గుర్తు? 2 వ్యక్తుల్ని మంత్రులు చేయటం కాదు, మంత్రివర్గంలో ఏ మేరకు వాళ్ళకి స్పేస్ ఉంది, వాళ్ళ ఆలోచనలకు ఏ మేరకు ఉందన్నది, ఇవన్నీ కూడా పార్టీగా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మశ్రీ గారు. రాజకీయంగా ఎలాగ ఆలోచించాలని మీ దగ్గర పాఠాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు, శ్రీనివాసరావు గారు, అట్లాగే విష్ణు గారు, మనతో సత్యనారాయణ గారు కూడా వాళ్ళ లైవ్లో వచ్చి మాట్లాడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన బాలాజీ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అక్కడ ఉండవల నుంచి రైతు మాట్లాడారు మనతోటి. ఏదేమైనా రాజధాని భూముల వ్యవహారం మళ్ళీ రైతుల్ని ఇబ్బందులు పడేస్తూ ఉన్నది. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి మరో 3-4 వేల ఎకరాల భూమిని తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. ఇది అనేకమైన న్యాయపరమైన చిక్కుల్ని కూడా ఎదుర్కోబోతున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం జాగ్రత్త పడాలి. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి వీల్లేదనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి పాటిస్తే మంచిది. ఇది ఇవాళ హెడ్లైన్ షో. ఇవాళ 4th ఎస్టేట్, రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టూడెంట్ సాక్షి, దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.